హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. పీకేఎల్ 12 మొదటి రోజుని మనకు థ్రిల్లర్ చూపించింది. కానీ రెండో రోజు మాత్రం మామూలు థ్రిల్లర్ కాదు, అదొక అల్టిమేట్ మాస్ డ్రామా. 2 మ్యాచ్లు, ఒక దానిలో తెలుగు టైటన్స్ పోరాడి ఓడింది. మరో మ్యాచ్లో ఏకంగా రెండో టై బ్రేకర్ చూసాం. ఆఖరి నిమిషంలో జరిగిన 100 కోట్ల డ్రామా గురించి చెబితే మీరందరూ షాక్ అవుతారు. ఈ రోజు ఆటలో నిజంగా ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నెంబర్ 5 విజయ్ మాలిక్ సూపర్ 10. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత తెలుగు టైటన్స్ ప్లేయర్స్ కొంచెం నిరుత్సాహంగా కనిపించారు. అందుకేనేమో మొదటి అర్ధభాగంలోనే యూపీ యోద్ధాస్కి 9 పాయింట్లు లీడ్ ఇచ్చేశారు. కానీ అప్పుడే వచ్చాడు మన తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్. విజయ్ తన టీంను భుజాలపై మోస్తూ మొత్తం 13 రైడ్ పాయింట్లతో సూపర్ 10 సాధించాడు. విజయ్ చేసిన ఈ పోరాటం వల్ల టైటన్స్ మళ్ళీ మ్యాచ్లోకి వచ్చారు. కానీ అది విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. టైటన్స్ ఓడిపోయిన విజయ్ మాలిక్ పోరాట పటిమ మాత్రం అద్భుతంగా ఉంది. నెంబర్ 4 గగన్ గౌడ్ సూపర్ 10. గత సీజన్లో అద్భుతంగా ఆడిన గగన్ గౌడ్ మీద ఈసారి భారీ అంచనాలున్నాయి. అతను తన అభిమానులను డిసప్పాయింట్ చేయలేదు. మ్యాచ్ మొదలు కాగానే ఒక అద్భుతమైన రైడ్తో తన ఖాతా తెరిచాడు. చివరికి సూపర్ 10 సాధించి మొత్తం 14 రైడ్ పాయింట్లతో మ్యాచ్ను ముగించాడు. ముఖ్యంగా మ్యాచ్ చివరి నిమిషంలో అతను చేసిన ఒక నిర్ణయాత్మకమైన సూపర్ రైడ్ యూపీ యోద్ధాస్కి విజయాన్ని అందించింది. నెంబర్ 3 హిమాన్షు సూపర్ రైడ్. యుముంబా గుజరాత్ జైంట్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో అసలైన డ్రామా మొదలైంది. మ్యాచ్ ముగియడానికి 3 నిమిషాల్లోపు ముంబా 3 పాయింట్ల లీడ్లో ఉంది. అప్పుడు గుజరాత్ జట్టు హిమాన్షును రైడ్కి పంపించింది. హిమాన్షు ఆ ఒక్క రైడ్లో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ సాధించాడు. ఆ రైడ్తో మ్యాచ్ మొత్తం మారిపోయింది. గుజరాత్ ఓడిపోవాల్సిన మ్యాచ్ని టై చేసేలా చేశాడు హిమాన్షు. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన టై బ్రేకర్లో గుజరాత్ ఓడిపోయింది. కానీ హిమాన్షు పోరాటం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నెంబర్ 2 రోహిత్ రాఘవ క్లచ్ మూమెంట్. రోహిత్ రాఘవ ఆ మ్యాచ్ మొత్తం అదరగొట్టాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శన యుముంబా గెలవడానికి చాలా ఉపయోగపడింది. అతను 3 రైడ్ పాయింట్లు, 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ముఖ్యంగా గుజరాత్ 1 పాయింట్ లీడ్లో ఉన్నప్పుడు చివరి నిమిషంలో అతను చేసిన ఒక అద్భుతమైన సూపర్ ట్యాకిల్ యుముంబాను కాపాడింది. టై బ్రేకర్లో కూడా రోహిత్ చేసిన ఒక ట్యాకిల్తో యుముంబా విజయాన్ని ఖాయం చేసుకుంది. నెంబర్ 1 రెజ్లింగ్ షోడౌన్. ఇది సీజన్లోనే కాదు, పీకేఎల్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ మూమెంట్. టై బ్రేకర్లో ఒక్కో రైడ్ మిగిలి ఉంది. గుజరాత్ తరపున మహమ్మద్ రిజా షడ్లోయి రైడ్కి వచ్చాడు. అతని ప్లాన్ మల్టీ పాయింట్ రైడ్ చేసి తన టీంకి విజయాన్ని సులభం చేయాలని. కానీ అతని ప్లాన్ చెరిపేయడానికి వచ్చిన వ్యక్తి సునీల్ షడ్లోయ్కి 1 ఇంచు కూడా కదలనివ్వకుండా అడ్డుకున్నాడు. ఇక అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఒక మినీ రెజ్లింగ్ షోడౌన్ మొదలైంది. ఇద్దరు కబడ్డీ మ్యాట్పై పోరాడారు. చివరికి సునీల్ షడ్లోయ్ కాళ్ళు పట్టుకుని అద్భుతమైన ట్యాకిల్ చేశాడు. అప్పుడు సునీల్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. షడ్లోయ్ చేసినటువంటి డబుల్ హ్యాండెడ్ సెలబ్రేషన్కు వ్యతిరేకంగా సెలబ్రేట్ చేసి ఈ రైవెలరీలో మరో కొత్త చాప్టర్ రాశాడు. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన మ్యాచ్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.